హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నారు. ఇక మన టాపిక్లోకి వెళ్తే అనుమానం అన్న ఈ టాపిక్ ఎంత దూరం తెచ్చేసిందంటే ఈ స్టోరీలో 2 నిండు జీవితాలని బలి తీసుకుంటుంది. కల్లా కపటం తెలియని వయసులో 2 చిన్న పిల్లల్ని అనాథలను చేస్తుంది. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే లాస్ట్కి చాలా బాధను కూడా మిగులుస్తుంది కూడా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అందరి సపోర్ట్ వల్లే నేను మరికొన్ని వీడియోలు తీయడానికి సపోర్టింగ్గా ఉంటుంది, బూస్టింగ్గా కూడా ఉంటుంది. ఇంకా సుత్తి కొట్టకుండా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. మరీ బోరు కొట్టేసినట్టుంది కదా మీకు. సారీ, ఏమనుకోకండి. ఈ టాపిక్లోకి వెళ్తే అనుమానం అనే వర్డ్ పెద్ద భూతం లాంటిది తెలుసా మనిషికి. ఈ అనుమానం అనేది వస్తే జీవితాలని సర్వనాశనం చేసేస్తుంది. అలానే ఈ కథలోని వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసింది ఆ అనుమానమే. అది ఒక చిన్న పల్లెటూరులో మొదలైన ప్రేమ కథ. వాళ్ళిద్దరి పేర్లు బాబ్జీ, అలేఖ్య. ఇద్దరిది ఒకే ఊరవడంతో రోజు తరచుగా కలుసుకునేవాళ్ళు. ఎక్కడ అనుకుంటున్నారు? స్కూల్లో. వాళ్ళ ఇల్లు కూడా పక్క పక్కనే ఉండేటివి. రోజు ఇంటి దగ్గర కలిసి ఆడుకోవడం, అలాగే పొద్దున్నే ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోవడం, ఇలా వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉండేది. ఆ వయసులో వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం అనేది తెలియకపోయినా కొంత వయసు వచ్చాక వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అప్పుడు ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. బాబ్జీ ఏమో పై చదువుల కోసం టౌన్లోకి వెళ్తాడు. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగినప్పుడు కానీ వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం, వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు అన్న విషయం వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆ తర్వాత నువ్వంటే నాకు ఇష్టం, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పనేసి ఆ అమ్మాయికి బాబ్జీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయికి ఒక క్షణం ఏమీ అర్థం కాదు. నాకు కూడా నువ్వంటే ఇష్టమే బాబ్జీ, కానీ అమ్మా నాన్న ఏమంటారో నాకు భయంగా ఉంది అని తనతో చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి అమ్మా నాన్నని ఒప్పించుకుని పెళ్లి చేసుకుందాం, కానీ నేను సెటిల్ అవ్వాలి కదా, కాబట్టి నేను కష్టపడి చదువుకుంటాను అని చెప్పి పై చదువులు చదివి ఒక ఉద్యోగం కూడా తెచ్చుకుంటాడు టౌన్లో. ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను, నాకిచ్చి పెళ్లి చేయండి, నేను బాగా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయిని చూడడం వల్ల ఇప్పుడు మంచి జాబ్ తెచ్చుకున్నాడు, పర్వాలేదు, ఇంతకంటే మంచి సంబంధం మా అమ్మాయికి నేను చూడలేము అనే ఉద్దేశంతో వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆ అబ్బాయి తల్లిదండ్రులకు కూడా చెప్తాడు. అమ్మా, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, సో నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను, వాళ్ళ అమ్మా నాన్నను కూడా నేను అడిగాను, వాళ్ళు ఒప్పుకున్నారు, ఇక మీ ఇష్టం ఒక్కటే నాకు కావాలి, కాబట్టి మాకిద్దరికి పెళ్లి చేయండి అమ్మా, మేము సంతోషంగా ఉంటాము, చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నాము, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, మీ అంగీకారం కోసమే మీ దగ్గరికి మేము వచ్చాము, ప్లీజ్ అమ్మా మా ఇద్దరికి పెళ్లి చేయండి అని చెప్పనేసి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని తను ఎంతో రిక్వెస్ట్గా అడిగి తన పెళ్ళికి వాళ్ళ అమ్మ నాన్నని కూడా ఒప్పించేసుకుంటాడు. ఇంకేముంది, హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకొని ఆ అబ్బాయి ఆ అమ్మాయి చాలా సంతోషంగా పెళ్ళికి సిద్ధమైపోతారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు కలవడం, ముహూర్తాలు పెట్టుకోవడం, పసుపు దంచడం, లగ్నపత్రికలు రాసుకోవడం, మంగళసూత్రం తేవడం, అట్లాగే పచ్చని తోరణాలు కట్టడం, పెళ్లి పందిరి వేయడం, చుట్టాలందరూ రావడం, పెద్దలు పిల్లలు సంతోషంగా ఆహ్లాదంగా వాళ్ళ పెళ్ళి చాలా సంతోషంగా వాళ్ళ పెళ్ళి జరిగిపోతుంది. పెద్దల ఆశీర్వాదంతో ఇద్దరు మనసులు ఏకమయ్యి ఆ జంట చాలా సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. పెళ్ళైన కొద్ది రోజులకే ఆ అబ్బాయి ఉద్యోగరీత్యా ఆ అమ్మాయి కూడా టౌన్లోకి వెళ్ళి వాళ్ళ కొత్త కాపురం మొదలు పెడుతుంది. ఎంతో ఇష్టంతో
ఏకమైన ఆ జంటకి కొద్ది రోజులకే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆ ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటారు. అట్లానే వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ అమ్మ నాన్న చాలా హ్యాపీగా సంబరాలు జరుపుకుంటారు. అలాగే రానే రోజు వచ్చింది. అట్లాగే మొదటి సంతానంగా వాళ్ళకి బాబు పుడతాడు. ఇంకా ఆ అబ్బాయి కళ్ళల్లో ఆనంద బాష్పాలు అలానే వచ్చేస్తుంటాయి. అంత సంతోషంగా ఆ అబ్బాయి ఆ బాబుని ఎత్తుకుని దగ్గరకు తీసుకుంటాడు. ఆ తర్వాత ఇంకా హ్యాపీగా వాళ్ళ జీవితం కొనసాగుతూనే ఉంటుంది. ఆ అమ్మాయికి ఇంట్లో ఆ అబ్బాయి, తన బాబు ఇదే ప్రపంచంగా తను బతుకుతూ ఉంది. వాళ్ళిద్దరు తప్ప వేరే లోకం లేదు అన్నట్టుగా తను చాలా సంతోషంగా ఉంటుంది. ఎలా అంటే చెప్పాలంటే తన కన్న తల్లిదండ్రులను కూడా మరిపించేంత సంతోషం తన బిడ్డలో, తను ఎంతో ఇష్టపడి చేసుకున్న తన భర్తలో తను చూసుకుంటుంది. అలా రోజులు గడిచే కొద్దీ ఆ బాబుకి తోడుగా ఒక చిట్టి చెల్లిని కూడా తనకిస్తారు వాళ్ళిద్దరు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయిపోతుంది. వాళ్ళకి ఇద్దరు అంటూ ఆ కుటుంబం చాలా చక్కగా సంతోషంగా వాళ్ళ జీవనం గడుపుతూ ఉంటారు. బాబ్జీ వర్క్ చేసే దగ్గర తన ఫ్రెండ్ని ఒకరోజు ఇంటికి భోజనానికి పిలుస్తాడు. తన భార్యకి ఫోన్ చేసి మంచి పిండి వంటలు, ఆహార పదార్థాలు వండిపెట్టు, నా స్నేహితుడిని భోజనానికి తీసుకుని వస్తున్నాను ఇంటికి అని చెప్పగానే తన ఇద్దరు పిల్లలను పెట్టుకుని కూడా మంచి భోజనం వండి వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళిద్దరికీ మంచి ఆహారం పెట్టి తన ఫ్రెండ్ని ఇద్దరిని కడుపు నిండా భోజనం పెట్టి తను పంపిస్తుంది. వీళ్ళిద్దరు వద్దికను వీళ్ళిద్దరి సంతోషాన్ని చూసి వాళ్ళ ఫ్రెండు, అరే బాబ్జీ నువ్వు చాలా లక్కీరా, ఎంత లక్కీ అంటే నీకు మంచి భార్య, ఇద్దరు పిల్లలు, సంతోషంగా నీ జీవితం బాగా కొనసాగుతూ ఉందిరా, నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్తూ ఒక్క క్షణం ఆగిపోతాడు. ఏంట్రా ఎందుకు ఆగిపోయావు అని అడిగితే, ఏం లేదురా, నేను హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, నా భార్యని సంతోషంగా చూసుకోవాలని ఉంటుందిరా, కానీ అది నీ భార్య అంత మంచిది కాదురా, ఏం చేస్తాంరా, అందరి లైఫ్లో నీలా ఉండవు కదా అని చెప్పనేసి తన ఫ్రెండ్ దగ్గర తన బాధ అంతా వెల్లగిస్తాడు. అసలు ఏమైందిరా అని అంటే, నా భార్య నేను కాకుండా వేరొకరితో మాట్లాడుతుందిరా, తనకి నేను కాకుండా ఇంకొకరు ఉన్నారా అని చెప్పనేసి తన దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అందరూ అలాగే ఉండరు కదరా అని అంటే, లేదురా, నా భార్య మాత్రం ఖచ్చితంగా అలాగే ఉందిరా, నేను చూశానురా, ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుతూనే ఉంటుందిరా, ఎవరికో మెసేజ్లు పెడుతూనే ఉంటుందిరా, ఎందుకురా అమ్మాయిలు ఇలా తయారైపోతున్నారు అంటూ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. మనతో బాగా ఉన్నట్టు ఉంటారా, మన మీద ప్రేమ చూపిస్తారా, మన దగ్గర నటిస్తారా, మనం నమ్మకూడదురా, అందరూ ఆడవాళ్ళు ఇలాగే ఉంటారా, ఎవరిని నమ్మినా మనమే మోసపోవాలిరా, నాలా బాధపడకూడదని చెప్తున్నానరా అని చెప్పనేసి తన ఫ్రెండ్కి తను చెప్తాడు. ఆ క్షణం తన ఆలోచన చెడుగా మళ్ళీపోతుంది. ఒక్కసారి తమాయించుకొని చాచా లేదు నా వైఫ్ మంచిది అనుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు కామ్గా. తర్వాత రోజు తన బర్త్డే వస్తుంది. ఎవరిది? ఆ అమ్మాయి బర్త్డే వస్తుంది. ఆ అమ్మాయి బర్త్డేకి తన భర్త తనకి మంచి సర్ప్రైజ్ ఇస్తాడు, మంచి శారీ గిఫ్ట్గా ఇస్తాడు. అందరూ కలిసి మూవీకి కూడా వెళ్తారు. ఆ రోజు అలాగా చాలా సంతోషంగా గడిచిపోతుంది. కొద్ది రోజులకి తన భర్త పుట్టినరోజు రానే వస్తుంది. ఆ అమ్మాయి ఒక సర్ప్రైజ్ ఇద్దాము నా హస్బెండ్కి అని చెప్పనేసి తను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది. ఆ ప్లానే తన జీవితానికి అంతిమం అని చెప్పనేసి తనకు తెలియదు. వాళ్ళు ప్రేమించుకున్న రోజుల్లో తన భర్త ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పనేసి తన దగ్గర మాట్లాడుంటాడు. ఆ అమ్మాయికి ఆ మాట గుర్తొచ్చి, ఎలాగైనా నా హస్బెండ్కి తన పుట్టినరోజు నాటికి ఫ్లైట్లో నేను, మా ఆయన, నా పిల్లలతో కలిసి వేరే ఊరికి వెళ్ళి సంతోషంగా గడపాలి అని తను అనుకుంటుంది. అదే తనకి సర్ప్రైజ్గా ఇవ్వాలని అనుకుంటుంది. కానీ అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ అయితే తన లైఫ్లో జరిగిపోయేసింది. అదేంటంటే, తన భర్త పుట్టినరోజుకి 10 రోజుల ముందుగా తను ఒక ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి కలుస్తుంది. ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి మాకు ఒక 2 ఫ్లైట్ టికెట్స్ కావాలండి అని చెప్పని అడుగుతుంది. వాళ్ళ పేర్లు నోట్ చేసుకొని
మిగిలిన ఫార్మాలిటీస్ కోసం మీకు ఫోన్ చేస్తాం మేడం అని చెప్పి తనని పంపించేస్తారు. ఆ తర్వాత రోజు తనకి వాళ్ళు కాల్ చేస్తారు. అలాగా వాళ్ళ డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు 1-2 సార్లు తనకి కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కాల్ చేసినప్పుడు తన భర్తకి సర్ప్రైజ్ ఇవ్వాలి కదా అని చెప్పనేసి వాళ్ళ హస్బెండ్ వచ్చే ముందు ఫోన్లో మాట్లాడకుండా పక్కన పెట్టేయడం, దాని గురించి అడిగితే ఏం లేదులే అని చెప్పడం అని తనకి అలా మాట్లాడుతూ ఉంది. తను ఏంటి అమ్మాయి కొంచెం డిఫరెంట్గా ప్రవర్తిస్తుంది అనుకుంటూనే తను కామ్ అయిపోయాడు. ఒకరోజు తనకి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చినప్పుడు మళ్ళీ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు తనకి కాల్ చేస్తారు. కాల్ చేసిన వాళ్ళు ఏం మాట్లాడతారంటే, హలో మేడం, మీరు వస్తున్నారు కదా, మీ హనీమూన్ కోసం 2 టికెట్స్ బుక్ చేయమన్నారు, ఆ రోజుకే బుక్ చేస్తున్నాము, ఉంటాం మేడం అని చెప్పనేసి తను ఫోన్ పెట్టేస్తాడు. తను ఫోన్ పెట్టేయంగానే ఈ అబ్బాయి అనుమానంతో ఉన్నాడు కదా, ఏం అర్థం కాలేదు. తనకి ఈ అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోతుందేమో అని చెప్పి అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్న తన మీద కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత తన పుట్టినరోజు రానే వస్తుంది. తన కోసం ఎంతో అందంగా ఎదురు చూస్తున్న తన భార్యను చూసి తను సంతోషపడాల్సింది పోయి చాలా బాధగా ఫేస్ పెడతాడు. ఆ బాధలో తను ఎవరి కోసమో వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకొని తన దగ్గరగా ఉన్న ఒక పెద్ద కర్రతో తన తలపైన బలంగా కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత తను అక్కడికక్కడికే చనిపోతుంది. చనిపోయిన తర్వాత కొద్ది నిమిషాలకే తను కాల్ చేస్తాడు. ఎవరు? ఆ ట్రావెల్ ఏజెన్సీ అతను మళ్ళీ కాల్ చేస్తాడు. హలో మేడం, మీ ఫ్లైట్ 1 అవర్ ముందుగా బయలుదేరుతుంది, మీకు ఇన్ఫామ్ చేద్దామని కాల్ చేశాను. సో మీ భర్తకి సర్ప్రైజ్ ఇవ్వడానికి మీరు హనీమూన్ టికెట్స్ బుక్ చేశారు కదా, మీ భర్తతో పాటు 1 అవర్ ముందుగా వచ్చేయండి అని తను చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ క్షణం తన భర్తకి ఏమీ అర్థం కాదు. ఒక్కసారిగా చీకటి కమ్మేస్తుంది. తన కళ్ళల్లో ఇంకేమీ కనిపించదు. ఎదురుగా చూస్తే తన భార్య చనిపోయి పడుంటుంది. తన కోసమే ఆ టికెట్లు బుక్ చేసింది అని చెప్పనేసి ఆ ఫోన్ ఒక్క 5 నిమిషాల ముందు వచ్చిన వాళ్ళిద్దరూ ఈ టైంకి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ బ్యాడ్ లక్, ఆ టైంకి జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోతుంది. ఆ బాధలో తన భార్యను చూడగానే తనకి ఎక్కడైనా దుఃఖం, పశ్చాత్తాపంతో తను బ్రతకాలని అనుకోలేదు. తను చనిపోవాలని నిర్ణయం తీసేసుకొని పక్కనే ఉన్న పాయిజన్ బాటిల్ తీసుకొని తను తాగేసి తన భార్య పాదాల దగ్గరే తన ప్రాణాలను విడిచేస్తాడు. అప్పటి వరకు హ్యాపీగా ఉండాలనుకున్న వాళ్ళ లైఫ్ ఒక్కసారిగా స్పాయిల్ అయిపోతుంది. కొద్ది సమయానికే పిల్లలు ఆడుకుంటూ ఇంట్లోకి రాగానే తన తల్లిదండ్రులు ఇద్దరు మంచం పైన విగత జీవులుగా పడి ఉండడం చూసి పిల్లలిద్దరూ బోరున ఏడ్చేస్తారు. అమ్మ అమ్మ అంటే అమ్మ లేస్తుందా? నాన్న నాన్న అంటా నాన్న లేస్తాడా? లేయరు. వాళ్ళ అరుపులకి, వాళ్ళ బాధలకి, వాళ్ళ ఏడుపుకి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి వాళ్ళని ఆ పరిస్థితిలో చూసి వాళ్ళ అమ్మా నాన్నలకి సమాచారం ఇవ్వగానే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి దహన చర్యలని కార్యక్రమాలన్నీ పూర్తి చేసి వాళ్ళ పిల్లల్ని తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు అనాథలైపోతారు. వాళ్ళిద్దరేమో చనిపోయారు, 2 పిల్లలు అనాథలైపోయారు. అంత ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక చిన్న అనుమానంతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసుకున్నారు. అవసరం అంటారా? మీకు ఒక విషయం చెప్తాను. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేయొచ్చు. మనం చూస్తూనే ఉంటాం, అది కొన్నిసార్లు నిజం కాకపోవచ్చు. మన చెవులు కూడా మనల్ని మోసం చేయొచ్చు. అలాగే మన సమాజంలో ఎంతోమంది మన జీవితాలను నాశనం చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొంతమంది మనం హ్యాపీగా బ్రతుకుతుంటే చూడని వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఎవరో జీవితాల్లో ఏదో జరిగిందని అదే మన జీవితంలో కూడా జరుగుతుందని ఆలోచించడం అది మన అపోహ. కాబట్టి ఫ్రెండ్స్, మన లైఫ్లో ఏం జరిగినా 1-2 సార్లు, వీలైతే 3 సార్లైనా సరే ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకరు ప్రాణాలు తీయడం, మన ప్రాణాలు తీసుకోవడం వల్ల ఏమొస్తుంది చెప్పండి? అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ జ్యోతి. ఇది నా తొలి కథ. ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్ చేస్తారని, మీ ఆదరాభిమానాలు నాపై ఉంచుతారని, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటూ మీ జ్యోతి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.